ఒక శిల్పి అని చెప్తారు కదా సార్. ఆ విధంగా నారా లోకేష్ గారి రాజకీయ ప్రస్థానం గాని, ప్రయాణం గాని కనిపిస్తూ ఉంటది. అంటే పాదయాత్రలో ఆయనతో పాటు మేము కూడా కొంచెం దూరం మా జిల్లాలో ట్రావెల్ చేసినప్పుడు కానీ, అంటే కార్యకర్తలకి ఎలా అందుబాటులో ఉండాలి, కార్యకర్తల్ని పట్టించుకునే విధానం కావచ్చు, ప్రజలతో మమేకమయ్యేటువంటి విధానం కావచ్చు, ఇప్పటికీ స్టిల్ ఒక కార్యకర్తకి గ్రౌండ్ లెవెల్‌లో ఒక కష్టం వచ్చిందంటే ఆయన స్పందించే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన్ని వాళ్ళ పార్టీ అంటే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నియమించడం అనేది శుభసూచకంగానే భావిస్తూ ఉంటాం సార్. ఎందుకంటే ఇవాళ అనేక మంది యూత్ ని ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ గ్రాస్ లెవెల్ నుంచి కూడా ఆయన అనేక మంది కార్యకర్తలతో మమేకం అవడం కానీ ఇవన్నీ కూడా దగ్గర నుంచి అంటే యూత్ కూడా ఎదుర్కొంటున్నటువంటి ప్రతి కష్టాన్ని ఆ రోజు కేసుల విషయాల్లో కావచ్చు, టీడీపీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కేసులు పెట్టారు, అవన్నీ ఎదుర్కొని నిలబడినటువంటి చాలా మంది యూత్ లీడర్స్ కూడా టీడీపీ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకు కూడా ఇవాళ నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితమైనప్పుడు వాళ్ళందరికీ కూడా పార్టీలో బలమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి స్థానాన్ని కల్పించడానికి కూడా ఆయనకి కూడా ఒక అవకాశం ఉంటుంది సార్. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది నాట్ ఈజీ. మనం కేటీఆర్ గారిని కూడా చూడచ్చు. అంటే కేటీఆర్ గారు అంటే ఇవాళ వాళ్ళ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ క్యాడర్ ఎక్కడికి కూడా చెదిరిపోకుండా అలా స్ట్రాంగ్ గా నిలబడింది అంటే కనుక గత ఎలక్షన్ లో కూడా నేను అనేక ఆయన ఆడియో కాల్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టినప్పుడు నేను అనేక కాల్స్ కూడా విన్నాను కేటీఆర్ గారికి కూడా. అంటే గ్రాస్ లెవెల్ వరకు కూడా అంటే ఆయన ఒక సీఎం కొడుకు మాజీ సీఎం గారి కొడుకు అయినప్పటికీ కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు గ్రాస్ లెవెల్ వరకు కూడా ఒక వార్డు స్థాయి కార్యకర్తలను కూడా ఇంటరాక్ట్ అయ్యి ఏ రకంగా మాట్లాడి పార్టీ బలోపేతానికి పనిచేయాలి అంటే ఆయన కాన్స్టిట్యున్సీయే కాకుండా అనేక కాన్స్టిట్యున్సీలో కావచ్చు, పార్లమెంట్ లో కావచ్చు ఆయన తీసుకున్నటువంటి అప్పుడు అంటే ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్కరు నేర్చుకుంటామంట సార్. ఆ విధంగా ఆయన గ్రాస్ లెవెల్ వరకు మాట్లాడుతున్నప్పుడు మాకు అనిపించింది అంటే ఒక్క వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి వ్యక్తికి ఏ లెవెల్లో ఏ విధంగా వర్క్ ఉంటది అన్నది కూడా క్లియర్ గా అర్థమైంది సార్. అంటే చాలా మంది రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వస్తారు, కానీ చాలా మంది దాన్ని సక్సెస్ చేయలేరు. కానీ నారా లోకేష్ గారు 15 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కటిగా నిరూపించుకుని రావడం అంటే ఆయనకి తెలుగు సరిగా రాకపోయినప్పుడు కూడా అవహేళన చేశారు వైసీపీ వాళ్ళు, అవమానించినటువంటి పరిస్థితి. అంటే ఇదే ఇక్కడ ఒకటి కృష్ణవేణి గారు ఇక్కడ ఏంటి అంటే నారా లోకేష్ గారికి సంబంధించి సరే చంద్రబాబు నాయుడు గారి కొడుగ్గా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, కనీసం రాజకీయ ఓనమాలు రావు, మాట్లాడడం రాదు, పలకడం రాడు, అసలు ఇతను రాజకీయాలకు పనికిరాడు, అసలు కనీసం